ఓరుగల్లు సభతో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చని బీఆర్ఎస్ ఆశించింది. అది కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఇంతవరకు గిమిక్స్ ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ప్రజల్లో ఎక్కడా క్యాచీగా అనిపించలేదు. ఇది తెలంగాణ ఉద్యమం కాదు, తర్వాత సెంటిమెంట్స్ను రగిలించేటువంటి అవకాశము లేదు. కేవలము కాంగ్రెస్ పాలన అసమర్థ పాలన అని నిరూపించడానికే చేసినటువంటి ప్రయత్నంగా మిగిలిపోయింది. అంతే తప్ప అతడు తెలంగాణ ప్రజలను ఐక్యం చేయడం కానీ, తన నాయకత్వ లక్షణాలను మరొకసారి ప్రజల ముందు ఉంచుకునేటువంటి ప్రయత్నం కానీ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు. కాబట్టి బీఆర్ఎస్ పెట్టుకునేటువంటి ఆశలు నిరాశగానే మిగలక తప్పదు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా కేసీఆర్ వాళ్ళను కన్విన్స్ చేసే స్థితిలో లేడు అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది. అయినా సరే కేసీఆర్ ఆరోగ్యరీత్యా అతడు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అతని పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలకు అతని మీద పూర్తి నమ్మకం కలగట్లేదు. సెకండ్ తరం నాయకత్వం టీఆర్ఎస్ పార్టీకి బలంగా లేదు, ఎక్సెప్ట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు, అది సేమ్ ఫ్యామిలీ. కాబట్టి మొత్తం ఆ కుటుంబాన్ని నమ్మేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి తదుపరి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి అవకాశమే లేదు. ఇది తథ్యం. జై హింద్, జై భారత్.